శ్రీ అన్నమాచార్య సంకీర్తన ప్రచార సమితి 521వ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఉపాధ్యాయుడు జీవన్ కుమార్ చేసిన సంకీర్తన గానం సంగీత ప్రియులను అలరించింది. శ్రీ అన్నమాచార్య సంకీర్తన ప్రచార సమితి ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని రామగిరిలో ఉన్న శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం ఆవరణలో నిర్వహించిన 521వ కార్యక్రమం సంగీత ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంది. ఉపాధ్యాయుడు వి జీవన్ కుమార్ సంకీర్తన గానం చేయగా ఎం లక్ష్మీనారాయణరావు కీబోర్డుతో, ఎస్ జయప్రకాష్ తబలతో, కె భిక్షం రిథమ్స్తో సహకరించగా ఎం శ్రీనివాస్ వ్యాఖ్యానం చేశారు. అక్కినపల్లి శ్రీనివాసరావు, జ్యోతి దంపతులు ఈ కార్యక్రమాన్ని సమర్పించారు. మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధర పదలకం చింతయామి యూయం. మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధర పదలకం చింతయామి యూయం, చింతయామి యూయం. పురుషోత్తమా సుందరీకాక్ష దివ్య హరి సంకర్షణ అఘోక్షజా. పురుషోత్తమా సుందరీకాక్ష దివ్య హరి సంకర్షణ అఘోక్షజా. నరసింహ భృషికేశ నగధరా త్రివిక్రమ, నరసింహ భృషికేశ నగధరా త్రివిక్రమ. శరణాగత రక్ష జయ జయ దేవే, నరసింహ భృషికేశ నగధరా త్రివిక్రమ. శరణాగత రక్ష జయ జయ దేవే. మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధర పదలకం చింతయామి యూయం, చింతయామి యూయం. ఆయన జన్మించి ఇప్పటికి 617 సంవత్సరాలు అయింది. అంటే 1408 మే 9 నాడు ఆయన జన్మించాడు. కడప జిల్లా రాజంపేట తాలూకా తాళ్లపాక గ్రామంలో జన్మించారు ఆయన జన్మించిన తర్వాత చిన్నతనం నుంచి ఆధ్యాత్మిక ఆలోచనలతో చాలా వరకు తన జీవితాన్ని గడిపాడు. చిన్నతనంలోనే తిరుపతికి వెళ్ళారు, స్వామివారిని సేవించుకున్నాడు. 10 ఏళ్ల పాటు అక్కడ ఉన్న తర్వాత తల్లిదండ్రులు వచ్చి తీసుకెళ్లారు. ఆ తర్వాత భౌతిక జీవితంలోకి అడుగుపెట్టినప్పటికీ వెంకటేశ్వర స్వామి మీద ఉన్నటువంటి ప్రేమ భక్తితో మళ్ళీ ఆయన తిరుపతికి వెళ్ళాడు. తన కుటుంబంతో సహా తిరుపతికి వెళ్ళాడు. పెద్దవాళ్ళతో కలుసుకొని వాళ్ళ దగ్గర నుంచి శాస్త్రాలు నేర్చుకున్నాడు, కవిత్వం నేర్చుకున్నాడు, సంగీతం నేర్చుకున్నాడు. అలాగే అహోబిలానికి వెళ్ళి అక్కడ ఆదివన్ షడగోపయతి అనేటువంటి మహనీయునితో దీక్షను స్వీకరించి నృసింహోపాసన చేసి 32,000 సంకీర్తనలను రచించాలనే ఒక పట్టుదల, ఒక దీక్షను పూనుకున్నాడు. ఆ విధంగా తన జీవితాంతం కూడా కృషి చేసి 95 సంవత్సరాల సంపూర్ణమైన జీవితాన్ని గడిపినటువంటి మహనీయుడు అన్నమాచార్యుల వారు. ఆయన జయంతి అంటే వైశాఖ పౌర్ణమి సందర్భంగా ఈ నెల 12వ నాడు జరిగింది. అది ఆ వైశాఖ పౌర్ణమి సందర్భంగా అన్నమాచార్యుల జయంతి సందర్భంగా ఈనాటి కార్యక్రమం
శ్రీ హనుమాచార్య సంకీర్తన ప్రచార సమితి సమర్పిస్తున్నది. ఇది ప్రతి నెల జరిగేటువంటి కార్యక్రమంలో 521వ కార్యక్రమం ఇది. ఈనాటి ఈ కార్యక్రమంలో స్థానిక ఆల్ఫన్స్ హై స్కూల్లో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నటువంటి మా జీవన్ కుమార్ ఆయన కొన్ని అన్నమయ కీర్తన ఆలపించడానికి విచ్చేశారు. వారికి వాద్యాలతో సహకరిస్తున్నారు శ్రీ ఎం లక్ష్మీనారాయణరావు గారు కీబోర్డ్ తోటి, అలాగే తబలాతో శ్రీ జయప్రకాష్ గారు, అలాగే రిథమ్ తోటి కేశవాచారి గారు. ఈ కార్యక్రమానంతా కూడా వ్యాఖ్యానంతో సహకరిస్తున్నారు శ్రీనివాస్ గారు. ఇలాంటి కార్యక్రమం ప్రతి నెల 16వ తారీఖు జరుగుతుంది కాబట్టి కళాభిమానులని మీ అందరూ కూడా ఈ కార్యక్రమ పరంపరను విశేషంగా ప్రోత్సహించి అందరూ స్వామివారి అనుగ్రహ పాత్రలు కావాలని మనసారా కోరుకుంటున్నాను.